మీ కార్యకర్తల్ని శంకర జాతి అని తిట్టిందే టీడీపీ వాళ్ళు, మేం కాదు. మేము మళ్ళీ మా మీద పడి ఏడుస్తాం. మేము తిట్టాము ఏ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు శంకర జాతి వాళ్ళు మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారా? బాలకృష్ణ గారు తిట్టారా? మిమ్మల్ని తిట్టిందంతా వాళ్ళే. ప్యాకేజీ తీసుకుంటున్నారని చెప్పింది కూడా వాళ్ళే అని తమరు చెప్పారు. తమరు అన్ని బయటకు వచ్చి మీరు చెప్పుకున్నటువంటి మాటలు అవి. మళ్ళీనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ అనింది, గూండాలు అన్నారు, రౌండీలు అన్నారు. మరి ఇవాళ ఒక పోలీసుని ఇంత పెద్ద రాయి తీసుకొని కొట్టారు కదా, మరి ఎవరు గూండాలు చెప్పాల? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మరి ఎవరండి గూండాలు? మీరు అంటున్నారు కదా గుండాల పార్టీ, రౌడీల పార్టీ అని. మరి అంతలాను కొట్టారు కదా. ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారైనా, పేర్ని నాని గారైనా, అప్పిరెడ్డి గారైనా వీళ్ళందరూ ఒక స్థానంలో ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తులే కదా. సో ఇదే పరిస్థితి రేపొద్దున మనకి రిపీట్ అయితే మనకి రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఓడిపోగానే మొత్తం జంప్, అందరు వెళ్ళిపోతారు, అసలు ఉండరు. మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ టైంకి వస్తాం అనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఇలాగా డే ఫస్ట్ నుంచి పోరాడేటువంటి దమ్ము ధైర్యం ఎవడికుంది? ఆయన కాబట్టి ఓడిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు పోరాడుకొని క్యాడర్ అంతా మళ్ళీ ముందుకు దోసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మీరైతేనా రేపొద్దున పొరపాటున 29న ఓడిపోతే ఒక్కరుండరు. ఎవరి మటుగా వాళ్ళు హ్యాపీగా ఫారెన్లలో ఎంజాయ్ చేసి మళ్ళీ ఎలక్షన్ టైం ఉంటది కదా 1 year ముందు, అప్పుడు వస్తారు. అప్పుడు సూట్ కేసులు బ్యాగులు పట్టుకొని వచ్చి ప్రజల్ని ఏదో ఉద్ధరించినట్టు. కరోనా టైంలో ఎక్కడికి వెళ్లారయ్యా మీరు పెద్ద మనుషులంతా? ఎంత అల్లాడిపోయింది ఈ రాష్ట్రం. అయినా కొంతమంది మనుషులకైనా గుర్తుండదా? కరోనా లాంటి విపత్తులో కూడా ఎలా ఇప్పుడు మనం బతికి బట్ట గడిచిన తర్వాత ఒడ్డు ఎక్కిన తర్వాత అని మాట్లాడకూడదు. కొద్ది కాకపోతే కొద్దిగాను కృతజ్ఞత ఉండాలి కదా. కరోనా లాంటి విపత్తులు ఎలా బట్ట గడిచాం మనం? పెద్ద పెద్ద 5G 10G టెక్నాలజీ అనుకున్న వాళ్ళు పిట్టల్లా రాలిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన పర్సంటేజ్ కూడా చాలా తక్కువ. మందుని యూటిలైజ్ చేసుకుంది కూడా మన రాష్ట్రమే. ఇంకా మనం దానం ఇచ్చాం, మెడిసిన్ ని దానం ఇచ్చాం. ఇవన్నీ మర్చిపోతారు, ఏం చేసినా మర్చిపోతారు. ఒక వ్యక్తి ఇంతకన్నా ఏం చేస్తారు? వాళ్ళే కొంచెం లాజికల్ గా ఆలోచించండి ఎవరైనా కూడా. ఇవాళ వాళ్ళే అన్నారు కదా సంక్షేమం ఇచ్చినంత మాత్రాన గెలుస్తారని గ్యారంటీ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నాడు. ఇవాళ అన్నాడు పెద్ద మనిషి అంటే అర్థం ఏంటండి? చేసినట్టే కదా. మొన్నటిదాకా చేయలేదన్నారు, మరి ఇవాళ చేశారని. ఎందుకంటే ఇప్పుడు మీరు సంక్షేమం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి, సంక్షేమం ఇచ్చినా కూడా పెద్ద అంటే మీ క్యాడర్కి మీరు చెప్పుకోవాలి కదా. సంక్షేమం ఇచ్చినా కూడా పెద్ద ఏది ఉండదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా అని చెప్తున్నారు కాబట్టి, మీరు ఎలాగో సంక్షేమం చేయట్లేదు కాబట్టి దాన్ని యూటర్న్ తిప్పుకుంటున్నారు. అంతే, అంతకు మించి ఏముంటది? సో ఇలాంటి చర్యలు మీద పడేసి రాళ్ళేసి కొట్టేస్తాం, ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఇవన్నీ చాతగాని పనులు ఇవన్నీ. ఆడోళ్లను ముందు పెట్టుకొని రాజకీయం ఎప్పుడు చేయకూడదు. మీరు ఈ మధ్య ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే ఆడోళ్లను ముందు పెట్టుకొని మీరు రాజకీయాలు చేశారయ్యా. అంతకు మించి ఎవరు మీరు ముందుకొచ్చి తిట్లు కూడా ఆడోళ్ల మీద పెట్టి తిట్టుకుంటున్నారు. అంతే తప్పితే మీరు ఉద్ధరించి చేసింది ఏం లేదు, 0. సంక్షేమం అడిగితే 0. మీరు ఇస్తానన్న సూపర్ 6 0, ఉద్యోగాలు 0, ఆడబిడ్డ రక్షణ 0. వీళ్ళకేం కనిపించవు, అన్యాయాలు కనిపించవు. ఇవాళ ఎవరో ఒక తల్లి ఒక కొడుకు లోకప్ డెత్ రేపొద్దున మన పిల్లలకి జరిగితే మనల్ని ఎవడు పట్టించుకునేది? మనల్ని పట్టించుకునే నాదుడెవడు? అలాగా ఆలోచించండి. చట్టాలు ఎవడి చేతిలో తీసుకోవడానికి లేదు. కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దానికి ఓ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం ముందుకెళ్ళాలి. చంపితే చంపారులే, ఎవడినో కదా లాకప్ డెత్ చేశారు, వాడిని బూడిద చేశారు, మనల్ని కాదు కదా, మన ఇంట్లో వ్యక్తి కాదు కదా అనుకుంటే రేపొద్దున నీ ఇంటి వరకు వస్తే ఏం చేయగలుగుతారు? అడగడం తప్పైందా? ప్రశ్నించడం తప్పైందా? ఒక అన్యాయం జరిగితే ప్రశ్నించడం తప్ప? అది బాధేస్తుంది అందరికీ. అంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. అన్యాయాన్ని అన్యాయమని ఖండించలేనటువంటి వ్యక్తులు కూడా ఇంకా వ్యక్తిత్వాలంటే ఇంకా మరి నాకు తెలిసి ఇంకా నేను వాటికి సమాధానం కూడా నేను చెప్పలేను. ఇంతింత ఘోరాలు జరుగుతుంటే, ఇంతింత అన్యాయాలు జరుగుతుంటే మనం ప్రశ్నించకపోతే, మనం పోరాడకపోతే, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఒక మాట ప్రశ్నించలేకపోతే, ఇప్పుడు వెళ్ళిన అంబటి రాంబాబు గారికి గాని, పేర్ని నాని గారికి గాని, అప్పిరెడ్డి గారికి గాని,
అయితే దేవినేని అవినాష్ గారు కానీ వీళ్ళకి ఏం తక్కువ మనలో మన మాట. రైతుల కోసం పొలోమని పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళకి? ఎంచక్క హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకంటే చాలా మంది ఓడిపోయి కదా డబ్బని వెళ్ళిపోయారు కదా. అలాంటి వాళ్ళలాగా వీళ్ళు కూడా కామ్గా ఉండొచ్చు కదా. ఎవరి కోసం చేస్తున్నారు? నిస్వార్థంగా ప్రజల కోసమే కదా, సిన్సియర్ గా రైతుల కోసమే కదా. అక్కడికి వెళ్తే గొడవ అవుతుందని తెలుసు వాళ్ళకి. ఎందుకు మరి రైతులకి ప్రామిస్ చేశామే, పోరాడాలని ప్రామిస్ చేసి ఒక కమిటీ వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి కమిటీ వేసినప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటారు? వెళ్లకుండా ప్రశ్నించకుండా ఏ విధంగా ఉంటారు? ఇంట్లో కూర్చుంటారా? మీలాగా ఇంట్లో కూర్చొని ఎప్పుడో ఎలక్షన్ టైంకి మళ్ళీ రాలేమే. నిజమైన నాయకులు ఒక అన్యాయం జరుగుతుంటే ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు, ప్రశ్నించకుండా ఉండలేరు వాళ్ళు. అది వాళ్ళ వ్యక్తిత్వాలు. అందుకనే అన్నిసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, వాళ్ళకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.